ఎస్పెషల్లీ గంభీర్ వచ్చిన తర్వాత అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇక్కడ గంభీర్ ఒక ఆలోచన లేకుంటే తను ఇండియాని గెలిపించాలి అనే దృక్పథంతో కోచింగ్ ఇవ్వట్లేదా అంటే లేదు. మీరు గంభీర్ కెరియర్ చూడండి యాజ్ ఏ క్రికెటర్. 2007 T20 వరల్డ్ కప్ కావచ్చు, 2011 50 ఓవర్ వరల్డ్ కప్ కావచ్చు, లేదంటే మిగతా సందర్భాల్లో కూడా కావచ్చు, ఎప్పుడు కూడా గంభీర్ హీ వాంట్స్ దట్ ఇండియన్ ఫ్లాగ్ టు ఫ్లై హై. ఎక్కడ కూడా తన పేట్రియాటిజం ని శంకించేందుకు లేదు. బట్ తను తీసుకుంటున్న నిర్ణయాలు టీమిండియాకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది క్వశ్చన్ మార్గం మారినాయి ఇప్పుడు చూస్తే. టెస్ట్ లో కూడా రాకేష్ గారు ఒకసారి కుల్దీప్ యాదవ్ ఆడినటువంటి బాల్ కూడా మెయిన్ బ్యాట్స్మెన్స్ ఆడలేకపోయిన పరిస్థితి. 132 బాల్ కుల్దీప్ ఆడాడు యాదవ్, మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఆడలేకపోయారు. అంటే కనీసం టెస్ట్ క్రికెట్లో ఒకటి పరుగులన్న రాబట్టాలి. శిఖర్ ధావన్ వచ్చారు, కొన్ని రోజుల పాటు బాగానే అత్యధిక వేగంతో పరుగులు సంపాదించారు, అలా కూడా మ్యాచ్కి ఉపయోగపడింది. లేదా బాల్స్ ఎక్కువ ఫేస్ చేయాలి, ద్రావిడ్ లాగా లక్ష్మణ్ లాగా. ఇక రెండూ కూడా కనిపించలేదు ఈ టెస్ట్ మ్యాచ్ల్లో. ఎవరు బాల్స్ని డిఫెండ్ చేయలేదు, స్కోర్ కూడా రాబట్టే ప్రయత్నం చేయలేకపోయారు. ఎలా చూడొచ్చు అంటారు ఒక బౌలర్ ఆపినంత డిఫెన్స్ కూడా బ్యాటర్లకు సాధ్యం కాకపోవడం? ఇది మనం దాన్ని అంతలా కంపేర్ చేయాల్సిన పని లేదు. బట్ ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పిన, టెస్ట్ క్రికెట్ ఆడడానికి స్కిల్ చాలా ముఖ్యం అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఇండియా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ధ్రువ్ జురేల్ కావచ్చు, యశస్వి జైస్వాల్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, వీళ్ళు రీసెంట్ టైంలో డొమెస్టిక్ క్రికెట్లో ఎంత బాగా పర్ఫామ్ చేశారు, దాంతోపాటు ఐపీఎల్లో T20 ఫామ్లో ఎంత బాగా పర్ఫామ్ చేశారు అనేది కనుక మనం కంపేర్ చేస్తే డొమెస్టిక్లో వీళ్ళు అంతగా పెద్దగా రాణించింది లేదు. మీరు టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు మీరు 5 days క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. మీరు కేవలం మీ టెక్నికల్ స్కిల్ మాత్రమే కాదు, మీ మెంటల్ స్కిల్ కూడా ప్లేలోకి వస్తుంది. ఇది మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు వీడేంటి వెరైటీగా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. బట్ టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు మీరు మెంటల్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటుంది, మిమ్మల్ని ఫిజికల్గా టెస్ట్ చేస్తుంది, మిమ్మల్ని స్కిల్ఫుల్గా కూడా టెస్ట్ చేస్తుంది. మీరు ఎక్కడ కూడా మన ఇండియన్ బ్యాటర్స్ కనిపించలేదు, మనకు ఎక్కడ కూడా వీళ్ళు టెస్ట్ ఫార్మేట్ ఆడుతున్నట్టుగా కనిపించలేదు.